మీ జ్ఞానాన్ని మూసిన గట్టి పెంకు బద్దలు కావడమే వేదన. ఫల హృదయం సూర్యకాంతిలో ప్రకాశించాలంటే పండుపైనున్న రాయిలాంటి గట్టి పెంకు బద్దలు కావాలి. అలాగే మీరు మీ వేదనను తెలుసుకోవాలి. మీ నిత్య జీవితానుభవాలకు మీ హృదయం ఆశ్చర్యపడితే మీ సంతోషం కన్నా మీ వేదన తక్కువ ఆశ్చర్యకరమైనది కాదని మీరు తెలుసుకోగలరు. మీరు మీ పొలాల మీదుగా వచ్చే ఋతువులను ఎల్లప్పుడూ అంగీకరించినట్లే మీ హృదయ సహజ పరివర్తనలు కూడా మీరు అంగీకరిస్తారు. మరియు మీరు మీ శోకం యొక్క శీతాకాలాలను ప్రశాంతతతో చూస్తారు. చాలా వరకు మీరు కోరి తెచ్చుకున్నదే మీ వేదన. మీ ఆత్మ రుగ్మతను నయం చేయడానికి మీలోని వైద్యుడు ఇచ్చే చేదుమందే వేదన. ఆ వైద్యుణ్ణి విశ్వసించి ఆయన ఇచ్చే చేదుమందు మాట్లాడకుండా నిదానంగా తాగండి. భవరోగ వైద్యుని హస్తం బరువుగా మొరటుగా ఉన్నా దాన్ని కూడా సుకుమారమైన ఒక అదృశ్య హస్తం నడుపుతోంది. ఆయన ఇచ్చిన ఔషధ పాత్ర మీ పెదవులను మండించినా సరే తాగండి. ఎందుకంటే ఆ పాత్ర తయారు చేయడానికి సృష్టికర్త తన పవిత్రాశ్రువులతో ఆ మట్టిని తడిపాడు. ఖలీల్ జిబ్రాన్. సోమరిగా ఉండడం అంటే ఋతువులకు అపరిచితులుగా ఉండటం. అనంతత్వం వైపు గంభీరంగా గర్వంగా సాగిపోయే జీవిత ప్రస్థానం నుంచి వైదొలగడం. భూమితోనూ దాని ఆత్మతోనూ మీరు సమంగా స్పందించడమే శ్రమించడం. పని చేసేటప్పుడు మీరు వేణువులు. ఆ వేణువుల ఎదలలో కాలపు గుసగుసలు సంగీత స్వరాలుగా మారుతాయి. సమస్త చరాచరం సమకృతిలో కలిసి పాడుతూ ఉంటే మీలో ఎవరు మాత్రం కదలక పలకక ఉత్తరెల్లులాగా పడి ఉంటారు. పని ఒక శాపమని, శ్రమించడం ఒక దురదృష్టమని మీలో కొందరు ఎప్పుడూ అంటూ ఉంటారు. కానీ నేనంటాను, ఆదిలో భూదేవి కలలు కన్నప్పుడే మీరు ఒక పనికి నియమితులైనారు. మీరు ఆ పనిని చేస్తున్నప్పుడు ఆమె కనిన స్వప్నంలోని ఒక భాగం నెరవేర్చిన వారవుతారు. మిమ్మల్ని మీరు పనిలో ప్రవేశపెట్టుకోవడమే జీవితాన్ని నిజంగా ప్రేమించడం. శ్రమ ద్వారా జీవితాన్ని ప్రేమించడం నిగూఢమైన జీవిత రహస్యాలతో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం. కానీ జన్మించుటే పాపం, దేహ పోషణే నుదుట రాసిన శాపం అని మీరు బాధల్లో ఉన్నప్పుడు అనుకుంటే నుదుటి శ్రమతో తలరాత కడగవచ్చు అని నేనంటాను. జీవితం అంధకారమయం అని అలసని వారు మీతో అన్న మాటది. మీరు అలసటగా ఉన్నప్పుడు ఆ మాట మీలో ప్రతిధ్వనిస్తుంది. ప్రేరణ లేకపోతే జీవితం నిశ్చయంగా అంధకారమయం. జ్ఞానం లేకపోతే ప్రేరణ అంతా గుడ్డిదే అవుతుంది. శ్రమ పడకపోతే జ్ఞానమంతా వ్యర్థం. ప్రేమ లేకపోతే శ్రమంతా శూన్యం. మీరు ప్రేమతో పని చేస్తున్నప్పుడు మీరు మీతోనూ ఇతరులతోనూ మరియు దేవునితోనూ సత్సంబంధం కలిగి ఉంటారు. ప్రేమతో పని చేయడం అంటే హృదయ తంతువుల్ని దారాలుగా తీసి బట్టగా నేసి దాన్ని తమ ప్రియతముడు ధరిస్తాడని అనుకొని పని చేయడం. అనురాగంతో గృహ నిర్మాణం చేసి అందుకు తమ ప్రియతముడు నివసిస్తాడని అనుకొని శ్రమించడం. ఆప్యాయతతో విత్తనాలు చల్లి ఆనందంతో పంట కోస్తే ఆ ఫలసాయాన్ని తమ ప్రియతముడు అనుభవిస్తాడని అనుకొని కష్టించడం.
మనసంతటితో రూపొందించిన వాటిని ఆత్మ చైతన్యంతో నింపటం, అన్నీ ఆయన ఆధీనంలో ఉంచడం. మృతి చెందిన మహాత్ములందరూ మీ చుట్టూ నిలబడి మిమ్మల్ని పరిశీలిస్తున్నారనుకోవడం. తాను చెక్కే చలువరాయిలో తన ఆత్మస్వరూపాన్ని దర్శించే శిల్పి పొలం దున్నేవానికన్నా ఘనుడని, ఇంద్రధనస్సులో వర్ణాల్ని మనసులో గట్టిగా నిలుపుకొని వాటిని నారగొడ్డపై మానవాకృతిలో చిత్రించేవాడు చెప్పులు కుట్టేవానికన్నా ఘనుడని తరచూ మీరు కలలో పలవరించినట్లు అనడం నేను విన్నాను. కానీ నేనంటాను, నిద్రపోతూ కాదు, మేల్కొన్న కేంద్రీకృతమైన జాగృతిలోంచి అన్నిటికన్నా అతి అల్పమైన గడ్డి పరకలను ఉపేక్షించి బ్రహ్మాండమైన ఓక్ వృక్షాలతో గాలి అతి మధురంగా మాట్లాడదని, గాలి గుసగుసలను ఎంతో ప్రేమతో మధుర స్వరాలుగా మలచగలిగిన వాడే ఘనుడని కూడా అంటాను. రూపొందిన ప్రేమే పని. ఉపేక్షా భావంతో రొట్టె కాలిస్తే అది చేదై సగం ఆకలిని చంపేస్తుంది. అయిష్టంతో ద్రాక్షరసం పిండితే అది విషపూరితమవుతుంది. ప్రేమరహితంగా పని చేయడం కన్నా ఆ పనిని వదిలేసి దేవాలయం వద్ద కూర్చొని సంతోషంతో పనిచేసిన వారు ఇచ్చే భిక్ష తీసుకోవడం నయం. సంగీతాన్ని ప్రేమించకుండా గంధర్వుడిలా పాడినా ఆ పాట రాత్రింబవళ్ళు వినవచ్చే దివ్యనాదాల నుంచి మనిషి చెవులకు మూత వేయడమే అవుతుంది. ప్రేమ మార్గం కఠినమైన నిటారైన అది సంజ్ఞ చెయ్యగానే మీరు దాన్ని అనుసరించండి. దాని రెక్కల మధ్యనున్న కత్తి మిమ్మల్ని గాయపరిచినా అది రెక్కలు విప్పగానే మీరు దాని వశమైపోండి. శిశిరం తోటనంతటినీ ధ్వంసం చేసినట్లు ప్రేమవాణి మీ కలల్ని తునాతునకులు చేసినా అది మీతో సంభాషించినప్పుడు మీరు దాన్ని విశ్వసించండి. ప్రేమ మిమ్మల్ని పట్టాభిషిక్తుల్ని చేసినట్లే అది మిమ్మల్ని సిలువ కూడా వేయిస్తుంది. అది మీ పురోభివృద్ధికి తోడ్పడుతున్నట్లే మిమ్మల్ని నశింపజేయడానికి సిద్ధమవుతుంది. అది మీ ఔన్నత్యం పైకెగసి సూర్యకాంతిలో చలించే మీ మృదు అధరాల్ని చుంబించినట్లే కిందికి దిగి భూమిని గట్టిగా అంటిపెట్టుకున్న మీ పాదాల్ని ఊపేస్తుంది. పండిన ధాన్యం కంకుల్ని కోసి కుప్పగా పోసినట్లే ప్రేమ మిమ్మల్ని తన దగ్గరకు తీసుకుంటుంది. ధాన్యాన్ని రాలగొట్టినట్లు ప్రేమ మిమ్మల్ని బంధ విముక్తుల్ని చేస్తుంది. మీరు సహజ స్వభావులుగా ఉండాలని, మిమ్మల్ని సంపూర్ణ స్వేచ్ఛాపరులను చెయ్యాలని ధాన్యాన్ని దంచినట్లు ప్రేమ మిమ్మల్ని దంచి పొట్టంతటిని చిరుగుతుంది. మీరు సాధు స్వభావులుగా ఉండాలని ప్రేమ మిమ్మల్ని బాగా కలిపి దగ్గరగా చేరుస్తుంది. దేవతా నైవేద్యానికి పనికి వచ్చే పవిత్ర పదార్థంగా మిమ్మల్ని తయారు చేయాలని తన పవిత్ర అగ్నికి మిమ్మల్ని ఆహుతి చేస్తుంది. మీ హృదయ రహస్యాలు మీరు తెలుసుకునేందుకు ప్రేమ ఇవన్నీ చేస్తుంది మీకోసం. ఆ సంగతులన్నీ తెలుసుకున్న మీరు అనుభవ జ్ఞానంతో జీవన హృదయంలో ఒక భాగం అవుతారు. మీరు మీ భయాల వల్ల ప్రేమ నుంచి శాంతిని, సంతోషాన్ని వెతుకుతారు. సహజత్వాన్ని మూసుకోవడం కన్నా ప్రేమ ప్రాంగణం దాటి వెళ్ళిపోవడం నయం. మీరు అలా దాటి వెళ్ళి క్రమరహిత ప్రపంచంలో నవ్వుతారు, కానీ మీ నవ్వంతటిని నవ్వలేరు. ఏడుస్తారు, కానీ మీ ఏడుపంతటిని ఏడవలేరు. ప్రేమ తనను తప్ప మరేమీ ఇవ్వలేదు. ప్రేమను తప్ప మరి దేని నుంచి ఏదీ తీసుకోదు. ప్రేమ స్వయం పరిపూర్ణం. ప్రేమకు ప్రేమ చాలు.
మీరు ప్రేమించినప్పుడు ఈశ్వరుడు నా హృదయంలో ఉన్నాడనడం కన్నా ఈశ్వర హృదయంలో నేనున్నాను అనడం ఉత్తమం. ప్రేమకు మార్గం చూపి నడపగలను అనుకోకండి. మీరు యోగ్యులని ప్రేమ గుర్తిస్తే అదే మీకు దారి చూపి నడుపుతుంది. తనను పరిపూర్ణం చేసుకోవడం తప్ప ప్రేమకు మరో ఉద్దేశం లేదు. మీరు ప్రేమిస్తే ఆ ప్రేమకు అనుగుణంగా మీలో కొన్ని కోర్కెలు కలిగితే అవి రాత్రివేళ మధురంగా పాడేందుకు కరిగి పరిగెత్తే సెలయేరుగా మారాలని, అతి సుకుమారపు బాధను అర్థం చేసుకోవాలని, ప్రేమానుభవంతో గాయపడాలని, సంకల్పంతో సంతోషంతో రక్తం కార్చాలని, తెరుచుకున్న హృదయ కవాటంతో ఉదయం మేల్కోవాలని, ప్రేమించడానికి మరో రోజు లభ్యమైనందుకు ధన్యవాదాలు అర్పించాలని, ప్రేమ పారవశ్యంలో మధ్యాహ్న వేళ విశ్రాంతిగా ఉండాలని, సూర్యాస్తమయ వేళ కృతజ్ఞతతో ఇల్లు చేరాక ప్రియతముని కోసం హృదయంలో ప్రార్థిస్తూ పెదవులపై స్తుతి గీతాలు ఆలపిస్తూ నిద్రించాలని కోరుకోండి. ఆచ్ఛాదరహిత విషాదమే ఆనందం. ఏ బావిలో నుంచి మీ నవ్వులు పెళ్ళుబుకుతాయో ఆ బావే అప్పుడప్పుడు మీ కన్నీళ్లతో నిండుతుంది. అది అట్లా కాకపోతే మరట్లా సంభవం? దుఃఖం మిమ్మల్ని లోపలికి తొలిచే కొద్దీ మీరు మరింత పరమానందాన్ని అనుభవిస్తారు. మీ మధుపాత్ర కుమ్మరివాని కొలుములో కాలినదే కదా. మీ ఆత్మను ఉపశమింపజేసే వీణ ఉలితో తొలచబడిందే కదా. ఆనందంగా ఉన్నప్పుడు అంతరాత్మలోనికి చూసుకోండి. ఏదైతే మీకు దుఃఖాన్ని కలిగిస్తుందో అదే మీకు ఆనందాన్ని ఇస్తుందని తెలుసుకుంటారు. దుఃఖంతో ఉన్నప్పుడు మీ హృదయాంతరాలంలోనికి చూసుకోండి. నిజం చెప్పాలంటే మీరు సంతోషం పొందడానికి ఏదైతే కారణమవుతుందో దానికోసమే మీరు విలపిస్తారని తెలుసుకుంటారు. దుఃఖం కన్నా ఆనందం గొప్పదని మీలో కొందరు అంటారు. కాదు, దుఃఖమే గొప్పదంటారు మరికొందరు. కానీ ఆ రెండు అభేద్యమైనవని నేనంటాను. ఆ రెండు ఎప్పుడూ కలిసే వస్తాయి. ఒకటి మీ సహపంక్తిని భోజనానికి కూర్చుంటే, రెండోది మీ శయ్యపై నిద్రిస్తూ ఉంటుందని మర్చిపోకండి. త్రాసులోని సిబ్బెలు మాదిరిగా మీరు సుఖదుఖాల మధ్య వేలాడుతూ ఉంటారు. సుఖదుఖాలు అనేవి లేనప్పుడే మీరు స్థిరంగా నిశ్చలంగా ఉంటారు. సకల ఐశ్వర్య ఈశ్వరుడు తన వెండి బంగారాల్ని తూచుకోవడానికి మిమ్మల్ని తీసుకున్నప్పుడు మీ సుఖదుఖాలు క్రింద మీదలు అవుతాయి. ఖలీల్ జిబ్రాన్. ఓటమి. ఓ నా ఓటమి, నీవు నా ఏకాంతానివి మరియు నా వైరాగ్యానివి. 1000 విజయాల కంటే నువ్వు నాకు ప్రియమైన దానివి మరియు ప్రపంచ కీర్తి కంటే నా హృదయానికి మధురమైన దానివి. ఓటమి. ఓ నా ఓటమి, నీవు నా ఆత్మజ్ఞానానివి, నేను ఎదుర్కొనే నా ధిక్కరణవి. వేగంగా చురుకుగా అడుగులు వేస్తూ ముందుకు సాగే యవ్వనం ఇంకా నాలో ఉన్నదని నీ ద్వారా నాకు తెలుసు. కాలానికి నిలవలేని విజయాల వలలో చిక్కుకోరాదని
నీ ద్వారా నేను తెలుసుకున్నాను. ఈ ప్రపంచం చేత విస్మరించబడడంలో, విమర్శించబడడంలోనూ, తద్వారా ఏకాంతాన్ని ప్రేమించడంలోనూ ఉన్న మాధుర్యాన్ని నీ వలననే నేను గ్రహించాను. ఓటమి, ఓ నా ఓటమి, నన్ను కాపాడే ఖడ్గానివి మరియు డాలువు నీవే. సింహాసనాన్ని ఆశించడమంటే బానిసత్వాన్ని కోరుకోవడమేనని, ఇతరులను అర్థం చేసుకోవడమంటే వారి హృదయానికి దగ్గర కావడమేనని నీ నుండి నేను గ్రహించాను. పండిన పండు నేలపై రాలినట్లు గ్రహించడమంటే ఒకరి సంపూర్ణతను చేరుకోవడమని నీ కనులలో నేను చదివాను. ఓటమి, ఓ నా ఓటమి, నీవు నా ధైర్య సహచరుడివి. నా గీతాలు మరియు నా ఏడుపులు మరియు నా నిశ్శబ్దాలను నీవు మాత్రమే వింటావు. నీవు తప్ప మరెవరూ రెక్కల చప్పుడు గురించి, సముద్రాల ఆర్తి గురించి, రాత్రిపూట మండే పర్వతాల గురించి నాతో సంభాషించరు. ఓటమి, ఓ నా ఓటమి, మరణం అంటే ఎరుగని మొండి ధైర్యమా? నువ్వు నేను కలిసి పెను ఉప్పెనులో పరిహసించుకుందాం. మనలో చనిపోయే వారందరికీ మనం ఇరువురు కలిసి సమాధులు తవ్వుదాం. ప్రేమకు మరో ఉద్దేశ్యం లేదు. దృఢమైన చిత్తంతో సూర్యకాంతిలో ప్రజ్వలిస్తూ ప్రమాదానికి ప్రమాదంలా నిలువున నిలుద్దాం. ఖలీల్ జిబ్రాన్. మీరు మీతో పాటు నవ్విన వ్యక్తిని మర్చిపోతారేమో, కానీ మీతో పాటుగా ఏడ్చిన వ్యక్తిని ఎన్నటికీ మర్చిపోలేరు. కలయికకు మరొక రూపమే జ్ఞాపకం. స్వేచ్ఛకున్న మరొక రూపం మర్చిపోవడం. మనలో నిజమైన సుగుణాలు ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటాయి. మనం అలవర్చుకున్న సుగుణాలు మాత్రం వసపెట్టల్లా వాగేస్తూ ఉంటాయి. ప్రేమకు మార్గం చూపి నడపగలను అనుకోకండి. మీరు యోగ్యులని ప్రేమ గుర్తిస్తే అదే మీకు దారి చూపి నడుపుతుంది. తనను తాను పరిపూర్ణం చేసుకోవడం తప్ప ప్రేమకు మరో ఉద్దేశం లేదు. ఎటువంటి భయాన్నైనా మీరు తోసెయ్యాలనుకుంటే ఆ భయం యొక్క ఆసనం మీ హృదయంలోనే ఉంది, కానీ భయపెట్టే వారి చేతిలో లేదు అని గ్రహించాలి. మీ మోహావేశానికి, మీ తృష్ణకు వ్యతిరేకంగా మీ వివేకం, మీ న్యాయ నిర్ణయం యుద్ధం చేయడం వల్ల తరచూ మీ ఆంతర్యం రణరంగంగా మారుతూ ఉంటుంది. మీ పిల్లలు కారు. వారు మీ ద్వారా ఆవిర్భవిస్తారే కానీ మీ నుంచి కాదు. వారు మీతో ఉన్నా మీకు సంబంధించిన వారు కారు.
నిజం చెప్పాలంటే జీవితానికి జీవితమే ఇస్తుంది దానం. మీరు దానపరులు అనుకుంటారు, కానీ మీరు కేవలం సాక్షులు మాత్రమే. ఆనందంగా ఉన్నప్పుడు మీ ఆంతర్యంలోనికి చూసుకోండి. ఏదైతే మీకు దుఃఖాన్ని కలిగిస్తుందో అదే మీకు ఆనందాన్ని ఇస్తుందని తెలుసుకుంటారు. మీరు సంతోషం పొందడానికి ఏదైతే కారణమవుతుందో దానికోసమే మీరు విలపిస్తున్నారు. ఒక గురువు తన విశ్వాసాన్ని, ప్రేమను శిష్యులకు ఇవ్వగలడేమో కానీ తన జ్ఞానాన్ని మాత్రం ఇవ్వలేడు. వివేకవంతుడైన గురువైతే వారిని తన జ్ఞాన మందిరంలో ప్రవేశించమని ఆజ్ఞాపించడు, కానీ వారిని వారి మానసిక ప్రాంగణం వరకు నడిపించుకుని పోతాడు. మీ ఆలోచనలతో మీరు శాంతంగా లేనప్పుడు మాటల్లో దిగుతారు. మీరు మీ హృదయపు ఏకాంతమందు ఒంటరిగా ఎక్కువసేపు నిలవలేనప్పుడు మీరు మీ పెదవుల్లో నివసిస్తారు. శబ్దం అంటే మీకు ఒక వేడుక, వినోదం. సౌందర్యమే జీవితం. తన దివ్యమైన వదనం మిడిముసుగును తొలగించిన జీవితమే సౌందర్యం. కానీ మీరే ఆ జీవితం, మీరే ఆ ముసుగు. తనను తాను అద్దంలో చూసుకునే దివ్యత్వమే సౌందర్యం. కానీ మీరే ఆ దివ్యత్వం, మీరే ఆ అద్దం. మీరు మృత్యువు రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నారు, కానీ మీరు దాన్ని మీ జీవన హృదయంలో వెతకకపోతే ఇంకెట్లా కనుక్కోగలరు? నేను సత్యాన్ని కనుక్కున్నాను అనడం కన్నా నేను సత్యాన్ని కనుక్కున్నాను అని అనడం నయం. నేను ఆత్మ మార్గాన్ని కనుక్కున్నాను అనడం కన్నా నా మార్గాన నడుస్తున్న ఆత్మను కలుసుకున్నాను అని అనడం నయం. మనసు ముక్కలైతేనే దాన్ని తెరవడం సాధ్యమవుతుంది. నేను మాట్లాడేవారి నుండి మౌనం, అసహనం నుండి సహనం మరియు దయలేని వారి నుండి దయ నేర్చుకున్నాను. ఇంకా విచిత్రం, నేను ఆ గురువులకు కృతజ్ఞత లేనివాడిని. ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని మరియు మనస్సును అర్థం చేసుకోవడానికి అతను ఇప్పటికే ఏమి సాధించాడో చూడకండి, కానీ అతను ఏమి కోరుకుంటున్నాడో చూడండి. మన సంతోషాలు మరియు బాధలను మనం అనుభవించకముందే ఎంచుకుంటాం. జీవితానికి తన హృదయపు లోతుల్ని పాటగా పాడే గాయకుడు దొరకనప్పుడు అది తన మనస్సును విప్పి చెప్పడానికి ఒక తాత్వికుణ్ణి సృష్టిస్తుంది. నీ నోటి నిండా ఆహారం ఉన్నప్పుడు స్వరమెత్తి ఎలా పాడగలుగుతావు? చేతి నిండా బంగారం ఉన్నప్పుడు చెయ్యెత్తి ఎలా దీవించగలుగుతావు? ఆకాశంపై భూమి రాసే కవితలే చెట్లు. మనమేమో ఆ చెట్లను నరికేసి కాగితాలుగా మార్చేస్తున్నాం. అవి మాత్రం మనలో డొల్లతనాన్ని పూర్తి చేస్తూనే ఉన్నాయి. మనుష్యులు తమ హృదయాల్ని, ఆత్మాభిమానాన్ని చంపుకొని సిగ్గు విడిచి మీ ముందు నిలిచి అర్థించారంటే అసలు మీరెవరో మీరు తెలుసుకోండి. మీ నగ్న పాదస్పర్శ పుడమి తల్లికి పులకరింపుని,
గాలి మీ ముంగురులతో ఆడుకోవడానికి ఆశపడుతుందని మీరు మర్చిపోకండి. గుడి పునాది రాయి కన్నా మూర్తిగా మలిచిన మూలస్థానం రాయి గొప్పది కాదు. ఖలీల్ జిబ్రాన్.